హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్క్స్ టాక్స్. మన ఛానల్లో భోగి అండ్ కనుమ పండుగల గురించి వాటి వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మన ఇంటి గుమ్మానికి కట్టే మామిడి తోరణాలు, మన ఇంటికి వచ్చే పాడి పంటలు, మన ఇంటికి రోజు వచ్చి పలకరించే హరిదాసు కీర్తనలు, డూడు బస్వన్నలు, మనం ఇంటి ముందుర వేసే ముత్యాల ముగ్గులు. వీటన్నిటితో పాటు మధ్యాహ్నం తినే దప్పలం, అరిసెలు, లడ్డూలు, బూరెలు అండ్ సాయంత్రం ఎగురవేసే గాలిపటాలు, వీటన్నిటి గురించి, ఈ ట్రెడిషన్స్ వాటి వెనుక ఉన్న లాజిక్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసు. సంక్రాంతి పండుగ టైంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడనమాట. అంటే దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి అడుగు పెడతారు. సో ఇది మనం దీని ఇండికేషన్ ఏంటి అంటే ఇంకా చలికాలం అయిపోయి వస్తుంది, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అని చెప్పే ఉద్దేశం అనమాట. అండ్ మనం ఈ సంక్రాంతి టైంలో వాకిలికి మామిడి ఆకులు తోరణాలుగా కడతాం కదా. ఎందుకు మామిడి ఆకులే కడతాం? ఎందుకు జామ ఆకులు, వేపాకులు, ఇంకా రకరకాల ఆకులు ఉన్న టైంలో ఎందుకు మామిడి ఆకులు మాత్రమే కట్టాలి? సంక్రాంతి పండుగ టైం ఆర్ఎల్స్ ఏ పండుగకైనా మనం ఏం చేస్తాం? మన అనుకునే మన ఆత్మీయులందరినీ మన ఇంటికి పిలుస్తాం కదా, హ్యాపీగా అందరితో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని. సో ఒక ఇంట్లో ఎక్కువ మంది జనాభా ఉండినప్పుడు అక్కడ ఉండే ఎయిర్ని మనం ఇన్హేల్ చేస్తాం, ఎక్సైల్ చేస్తాం. సో ఎక్సైల్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ కూడా అదే ఇన్హేల్ చేసే సిచ్యువేషన్ ఏర్పడుతుంది కదా. బట్ ఈ మామిడి ఆకుల స్పెషాలిటీ ఏంటంటే మనం చెట్టు నుంచి కట్ చేసిన కొన్ని డేస్ వరకు కూడా ఇంకా అవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయంట. అందువల్ల వాటి నుంచి వచ్చిన ఆక్సిజన్ని, ఫ్రెష్ ఆక్సిజన్ని మనం పీల్చుకునే ఆస్కారం మన ఇంటి లోపల కూడా ఉంటుంది. కాబట్టి మన ఇంటి గుమ్మాలకి, వాకిళ్ళకి ఈ మామిడి ఆకులు కట్టాలనే ట్రెడిషన్ వచ్చిందనమాట. ఇంటి గుమ్మాలకి ఈ మామిడి తోరణాలతో పాటు ధాన్యపు కంకులు కూడా కడతారు కదా. ఎందుకు అలా కడతాము అంటే, అలా బయట ఈ ధాన్యపు కంకులు వేలాడదీసినప్పుడు అటుగా వెళ్ళే పక్షులకి, బర్డ్స్ అన్నిటికీ అది ఒక ఫుడ్ అనమాట. అలా వెళ్తూ ఆ ధాన్యం, ఆ గ్రెయిన్స్ అన్నీ తింటాయన్నమాట. సో మన ఇంటికి సిరి సంపదలు, పాడి పంటలు వచ్చాయి అనే హ్యాపీనెస్తో, ఆ హ్యాపీనెస్ని మనం బర్డ్స్తో, ఇన్సెక్ట్స్తో, యానిమల్స్తో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పే గొప్ప ట్రెడిషన్ కదా ఇది.